గిరిజన విద్యార్థి హక్కుల పోరాట సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బి రాంప్రసాద్ నాయక్, రాయలసీమ అధ్యక్షులు ఆర్ మధు నాయక్ మాట్లాడుతూ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో రిజర్వేషన్ ప్రకారం దళిత గిరిజనుల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతపూర్ జిల్లాకి సంబంధించి చాలా వరకు అన్ని ప్రాంతాల్లో పేదరికంతో కూడినటువంటి విద్యార్థులు ఉన్నారని, కాబట్టి రిజర్వేషన్ ప్రకారం సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డీసీఓ మీద ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి రోస్టర్ ప్రకారం మాకు సీట్లు పెంచాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము జీవీఎస్పీఎస్గా ప్రధాన అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు డీసీఓ గారు ఎక్కడ చూసినా సీట్లు అమ్ముడుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులోనూ భాగంగానే ఈరోజు సీట్లు వేరే జిల్లా కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎలాంటి జరగకుండా ఈ జిల్లావాసికి సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ డీసీఓ గారికి విన్నపం చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు తక్షణమే సీట్లు పెంచాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మధు నాయక్. నేను రాయలసీమ జీవీహెచ్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడిని. ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల వరకు వీకర్ సెక్షన్ చెందిన వాళ్ళు ఉన్నారు, మా ఎస్టీ కులాలకు సంబంధించింది. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో గిరిజన పిల్లలకి చాలా బీదవాళ్ళు ఉన్నారు. ఆ బీదవాళ్ళ పిల్లలకి రోస్టర్ ప్రకారం మా రిజర్వేషన్ మాకు కల్పించాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఏ జీవోనైతే పాస్ చేసి మా రోస్టర్ను ఇచ్చిందో ఆ రోస్టర్ ప్రకారమే మా పిల్లలకి ప్రతి ఒక్క స్కూల్లో రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ కల్పించి మా పేద పిల్లలకి న్యాయం జరిగేటట్టుగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డీసీఓ గారు సీట్లన్నీ రోస్టర్ ప్రకారం ఇవ్వకుండా పేద పిల్లలకి న్యాయం చేయకోకుండా మోసపూరితంగా సీట్లు అమ్ముకోవడం జరుగుతోంది.